నమస్తే. ఏదైతే సృష్టి ఫెర్టిలిటీ కేసులో పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించి కీలక సంచలనమైన విషయాలు అయితే బయటపడతా ఉన్న పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి కేసులో 26 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 26 మందితో విచారణ కొనసాగుతుంది. అందులో కొన్ని కీలక విషయాలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇందులో మరొక ఇద్దరు 26 మందితో సహా ఏదైతే నమ్రతతో కలిపి 26 మందిని అరెస్ట్ చేస్తే మరో ఇద్దరు విశాఖపట్నానికి సంబంధించినటువంటి మరో ఇద్దరు డాక్టర్లు డాక్టర్ రమ్య మరియు డాక్టర్ రవిలకు కూడా వారితో పాటు మొత్తం 28 మందిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికీ 50 మంది బాధితులకు సంబంధించి 20 కోట్లకు పైగా వసూలు చేసినట్టుగా కూడా కీలక సమాచారం అయితే తెలుస్తోంది. ఇక్కడ ఎవరైతే పిల్లలు కాని వారు ఎవరైతే ఉంటారో, పిల్లలు లేక బాధపడుతున్న వారి టార్గెట్ చేసి వీళ్ళను వాళ్ళ దగ్గరికి రప్పించుకొని ఆ బాధితుల నుంచి ఒక్కొక్క కొందరిని ఏదైతే కొందరు బిచ్చగాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు బిర్యానీలు ప్రలోభాలకు లోన్ చేసి బిర్యానీలు ఇచ్చి డబ్బులు ఇచ్చి కొన్ని డబ్బులు ఇచ్చి, ఎందుకంటే దాదాపు రోడ్ల పైన పడుకునే బిచ్చగాళ్ళందరూ ఒక పూట తిండి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఫుడ్ పెట్టి వాళ్ళకు బిర్యానీ ఇస్తా అని చెప్పేసి డబ్బులు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ యొక్క స్పెర్మ్ తీసుకొని వాళ్ళ యొక్క ఎవరైతే టెస్ట్ బేబీ కోసం వీళ్ళైతే ఎవరైతే వస్తారో వాళ్ళకు వాడుకొని, అంటే వాళ్ళ యొక్క పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లల్ని బిచ్చగాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు అనుకోవచ్చు. ఇష్టానురీత్యా కూడా ఇలా స్పెర్మ్ ని వాడారని చెప్పేసి, స్పెర్మ్ ని అమ్మారని చెప్పేసి కూడా దీనికి సంబంధించి సంచలన విషయాలు అయితే బయటకు వస్తాయి. అలాగే ఎవరైతే పిల్లల్ని విక్రయించడం కూడా జరిగింది. ఇక్కడ ఎవరైతే గిరిజనులు, ముఖ్యంగా గిరిజనులకు సంబంధించినటువంటి మహిళల దగ్గర వాళ్ళ యొక్క ప్రలోభాలను లోన్ చేసి వాళ్ళ యొక్క ఇబ్బందులకు గురి చేసి డబ్బు ఆశతో, ఏదైతే డబ్బుతో లేకపోతే ఎక్కడైనా ప్లేస్ ఇస్తా అని చెప్పేసి ఇటువంటి విషయాల పట్ల వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి ప్రలోభాలతో ఒక్కొక్కరి దగ్గర ముఖ్యంగా ఇందులో గిరిజన మహిళలు మాత్రమే ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల చొప్పున బాబుని కావచ్చు పాపను కావచ్చు విక్రయించి, అంటే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక్కొక్క బాబును కావచ్చు సంబంధించినటువంటి బేబీని 50 లక్షలకు 5 లక్షలకు కొనుక్కున్నటువంటి ఆ బేబీని 50 లక్షలకు కొన్నట్టుగా ఇట్లా 20 కోట్లు వసూలు చేసినట్టుగా కూడా ఈ ఏదైతే స్పెమ్ ను ఈ విధంగా వాడుకోవడంతో పాటు అలాగే పిల్లల్ని కూడా విక్రయించి 20 కోట్లకు పైగా కూడా సంపాదించినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి 50 మంది బాధితుల దగ్గర ఇప్పటికైతే 50 మంది బాధితుల నుంచి 20 కోట్లకు పైగా వసూలు జరిగిందని చెప్పేసి, అలాగే ఏదైతే దీనికి సంబంధించి 80 మంది బాధితులు కూడా 80 మంది దగ్గర నుంచి కూడా ఇలా 80 మంది పిల్లల్ని బేబీస్ ని కూడా తీసుకుంది అని చెప్పేసి, అందులో గిరిజన మహిళలే ఎక్కువ ఉన్నారు, గిరిజన మహిళల యొక్క పిల్లల్ని ఎక్కువ తీసుకుంది అని చెప్పేసి ఇటువంటి సంచలన విషయాలు అయితే వెలువడతా ఉన్న పరిస్థితి. ఇప్పటికైతే ఈ కేసులో 28 మందికి పైగా ఇప్పటికైతే అరెస్ట్ అయ్యారు. ఇంకా దీనికి సంబంధించి విచారణ జరుగుతూ ఉంది. నమ్రత ఇంకా చెప్తూ ఉంది, ఇంకా ఎటువంటి విషయాలు బయటపడే ఛాన్స్ ఉంది. నిజంగా నమ్రతకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరెవరికైతే పిల్లలు కాలే అని చెప్పేసి వాళ్ళ ఫెర్టిలిటీకి వచ్చారో వాళ్ళకి ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు తల్లి ఆమెనా కాదా అని చెప్పేసి ఆ తల్లిని కూడా వేరు చేసే క్రమంలో, అంటే పిల్లల్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేసింది, ఎక్కడి నుంచి విక్రయించింది, పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళ అసలైన తల్లులను సేకరించే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారు. నిజంగా ఇంకా ఎంతమందికి ఇట్లా ఈ పిల్లల్ని విక్రయించింది, ఎటువంటి ఎవరి వీర్యాన్ని తీసుకొచ్చి వీళ్ళకు ఇచ్చి వీళ్ళను అసలు ఎవరి బిచ్చగాలయా లేకపోతే ఎవరిని అసలు ఎటువంటి ఇబ్బందులకు గురి చేసింది, ఎంతమంది ఇబ్బందులకు గురయ్యారు, అసలు తల్లి ఎవరు, తల్లి కన్నటువంటి వాళ్ళ పిల్లలైనా వాళ్ళ వీర్యమైనా లేకపోతే అసలు నిజంగా బిచ్చగాలకు సంబంధించిన వీర్యమా అని చెప్పేసి ఇటువంటి విషయాల్లో కూడా లోతుగా సంచలన విషయాలు అయితే తెలుస్తా ఉన్నాయి. చూడాలి మరి నిజంగా పోలీసులు అయితే ప్రస్తుతం ఎవరైతే గిరిజన మహిళల నుంచి 80 మందికి పైగా పిల్లల్ని విక్రయించారో ఆ తల్లులు ఎవరు, ఈ పిల్లల యొక్క తల్లులు ఎవరు అని చెప్పేసి దీనికి సంబంధించి సపరేట్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. అలాగే ఎవరైతే తల్లులు మా కూతురు మా బిడ్డ అని చెప్పేసి ఇప్పటికీ సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఇంటిలోనైతే తగాదాలు ఏర్పడతా ఉన్నాయి. ఎందుకంటే మాకు పుట్టిన బాబు అని చెప్పేసి ఇన్ని రోజులు పెంచుకున్న వ్యక్తులు ఎవరైతే ఆ ఫెర్టిలిటీ ద్వారా పిల్లల్ని కన్నవారు ఉంటారో, ఫెర్టిలిటీ ద్వారా పిల్లల్ని కొనుగోలు చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇప్పటికైతే వాళ్ళ ఇళ్లలో కొంచెం వివాదం సృష్టించినట్టు తెలుస్తుంది. ఈ కేసు విషయంలో ఎవరైతే వాళ్ళ దగ్గరికి వచ్చారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకొని పోలీసులు ప్రతి ఒక్క ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఈ మీ బాబా కాదని చెప్పేసి పూర్తిగా వాళ్ళ దగ్గర సమాచారం సేకరించి దీనికి సంబంధించి ఎవరి పిల్లాడు ఎవరు ఈ బాబు అని చెప్పేసి ఎక్కడి నుండి వచ్చారు, ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఇంకా దీనికి సంబంధించిన నమ్రతతో పాటు ఇంకా ఎంతమంది, అంటే సంతోష్ ఏజెంట్లతో సహా ఇంకా ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి కూడా ముమ్మరంగా దీనికి సంబంధించి సేకరించే ప్రక్రియలో పోలీసులు అయితే ఉన్నారు. ఇంకా చూడాలి మరి అసలు ఈ కేసు విషయంలో ఇంకా ఎన్ని సంచలనమైన విషయాలు బయటపడతాయని చెప్పేసి వేచి చూడాలి.